హాయ్, హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇది మా పాప స్కూల్ వెళ్ళినాక నా వ్లాగ్ అయితే క్యాప్చర్ చేశాననమాట. ఇప్పుడైతే 9:00 అయింది. పాపనైతే స్కూల్ దగ్గర వదిలేసి ఇంకా ఇంటికైతే రావాలనమాట. 9 అంటే ఎగ్జాక్ట్ 9కి స్టార్ట్ అవుతది మేము ఇంట్లో. ఒక పక్కనే కాబట్టి ఒక 1 మినిట్‌లో వెళ్ళిపోవచ్చు స్కూల్‌కైతే. ఇంకా పాపను వదిలొచ్చేసాక మళ్ళీ కిచెన్‌లోకి వస్తున్నా. సో, మార్నింగ్ హడావిడి అయినా కూడా నాకు కిచెన్ ఇలా క్లీన్‌గా పెట్టుకుంటేనే అదొక హ్యాపీనెస్ అనమాట. అది ఎలా జెప్పాలో ఏంటో ఒక హౌస్ వైఫ్‌కే తెలుస్తదనమాట. సో, మార్నింగ్ చాలా మెస్సీ అయిపోద్ది గదా! పిల్లలకి ఇంకా పాపకి బ్రేక్‌ఫాస్ట్, తనకి బాత్ చేయించాలి, రెడీ చేపించాలి స్కూల్‌కి. ఈ హడావిడి మొత్తంలో ఒక 5 మినిట్స్‌లో మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడివి అక్కడ పెట్టేస్తాననమాట. ఇంక పాపను వదిలొచ్చాక ఫస్ట్ అయితే నేను టీ తాగుతాననమాట. ఇంకా వంట రూమ్ ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తదో. ఇంకా కిచెన్ అయితే కొంచెం రీసెట్ చేశాననమాట. కొన్ని ఆర్గనైజర్స్ అన్నీ గూడా తీసుకున్నాననమాట మీషోలో. అన్నీ మంచిగా ఉన్నాయి. చాలా ఎస్థెటిక్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూపిస్తుంది కేక్ స్టాండ్. సో, బాబు బర్త్‌డేకని తీసుకున్న కేక్ స్టాండ్. కానీ ఇలా మల్టీపర్పస్‌గా గూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న సిరామిక్ స్టోన్ గూడా నేను రీసెంట్‌గానే మీషోలో తీసుకున్నాననమాట. అండ్ పక్కన కోస్టర్స్ ఉన్నాయి గదా! అవి కూడా అన్నీ ఎస్థెటిక్‌గా ఉండాలని కొంచెం అలా రిలేటెడ్‌గా తీసుకున్నాననమాట. చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా వీటి ప్రొడక్ట్స్ అన్నీ గూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇంకా ఈ టిష్యూ రోల్ గూడా రీసెంట్‌గానే తీసుకున్నాననమాట. దట్ టూ అది గూడా మీషోలోనే. అన్నీ మోస్ట్‌లీ మీషోలోనే తీసుకుంటున్నా. అన్నీ మంచిగా వస్తున్నాయన్నమాట మీషోలో అయితే. సో, ప్రైస్ కూడా తక్కువుంటది కదా అని చెప్పి ఇంకా నేను వేరే దాంట్లోకి ఎక్కడ ఎళ్ళకుండా మీషోలోనే తీసుకుంటున్నా. ఇంక ఇవన్నీ గూడా కిండర్ జాయ్‌లో వస్తాయి కదా! క్యూట్ టాయ్స్ అన్నీ కూడా ఇలా కిచెన్‌లో కొంచెం సెట్ చేసుకున్నాననమాట. ఇవి గూడా రీసెంట్‌గానే మీషోలో తీసుకున్న కొత్తవి. చాలా షార్ప్ ఉన్నాయన్నమాట. సో, చాలా బావున్నాయి. ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నా. ఫైనల్లీ ఈసారి కుదిరిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంకా నేను అప్‌లోడ్ చేయలేదు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కానీ కిచెన్‌లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా మంచిగా అనిపించిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా సో, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా కిచెన్‌లోకి రాగానే నాకు మంచిగా అనిపించింది. సో, మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనే కాదు మోస్ట్‌లీ అందరూ పిల్లల్ని స్కూల్‌కి పంపించాక ఫస్ట్ చేసే పని కిచెన్ అంతా కౌంటర్ టాప్, స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకుంటారు. ఇంకా లంచ్ పని కూడా ఉందనమాట. లంచ్ అయితే నేను 11:00 పైన అలా స్టార్ట్ చేస్తాను. అప్పుడైతే ఇంత మెస్సీ అవ్వదనమాట. ఇంకా హోమా స్కూల్‌లో ఉంటది. బాబు పడుకునే టైం కాబట్టి అప్పుడు ఇంత మెస్సీ అయిపోదు. కొంచెం నీట్‌గా చేసుకుంటాను. మార్నింగ్ టైమ్స్‌లోనే నాకు కొంచెం ఎక్కువ మెస్సీ అయిపోద్దనమాట. ఇంకా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసుకున్నా. అండ్ ఈ కప్ అయితే నా ఫేవరెట్ అని చెప్పాలి. నాకు టీ పిచ్చి ఎంతుందో అలానే టీ తాగే కప్స్ మీద కూడా అంత పిచ్చి ఉందనమాట. ఏదో టీ తాగామంటే తాగాము అలా కాకుండా ఇలా కప్స్‌లో నాకు మంచి వాటిలో తాగాలి అనిపిస్తది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. నాకైతే ఇలా టీ తాగినా కూడా ఇట్లా మంచిగా కప్స్‌లో తాగాలి. చాలా ఎస్థెటిక్‌గా ఉందనమాట. అది కూడా మీషోలో అయితే తీసుకున్నాను నేను. 250, 270 అలా పడిందనమాట. చాలా బావుంది. కప్పు కన్నా కింద సాసర్ అయితే చాలా వెయిట్ ఉంది. కానీ డిజైన్ చాలా బావుందనమాట. ఇంకా టీ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఇంకా బాబునైతే పడుకోబెట్టేసాను. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసమైతే టమాటో పప్పు అండ్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. సో, మన చికెన్ ఫ్రై ఉన్నప్పుడు పప్పుచారు ఉంటే చాలా టేస్టీగా ఉంటది ఆ కాంబినేషన్ అయితే. ఇంకా ఇంతసేపు నేను కౌంటర్ టాప్ చూయించాను కదా! స్టవ్‌కి అటు సైడ్ అవంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసా కాబట్టి స్టవ్‌కి ఇటు సైడ్ అంతా కూడా నేను ఇంకా కుకింగ్ అన్నీ కూడా పెట్టుకుంటాననమాట. మనము ఎంత పని ఉన్నా కూడా ఒక 10 మినిట్స్ ఓపికగా అన్నీ సర్దేసుకున్నామంటే చాలా నీట్‌గా ఉంటదనమాట మన కిచెన్ అంతా కూడా. నేను నైట్ టైం పడుకునేటప్పుడు కూడా నీట్‌గా నేను కిచెన్, కౌంటర్ టాప్, స్టవ్ ఏమైనా పాత్రలు ఉంటే అన్నీ కూడా క్లీన్ చేసి పడుకునేస్తాననమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మార్నింగ్ లేవంగానే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. మార్నింగ్ లేవంగానే కిచెన్‌లోకి రాగానే ఆ ఫీల్ ఎంత మంచిగా ఉంటదో మనం వర్క్ కూడా కుకింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా చేస్తాం. లేదా నైట్ టైం అన్నీ అలానే పెట్టేసామనుకోండి మార్నింగ్ లేచి వంట రూమ్‌లోకి వెళ్తే అసలు వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదనమాట. చాలా చిరాకుగా ఉంటది. సో, నేను నైట్ ఎంత లేట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ నాది కాదు అనుకోని నేను ఓపికగా ఇవన్నీ కూడా వర్క్స్ అన్నీ చేసేసుకుంటాను. ఇంకా కమింగ్ టు దిస్ వీడియో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్‌లో పిల్లలు తినడానికి చాలా సింపుల్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ యూజ్ చేయము. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఎక్కువగా ఒక పిడికెడు వెల్లుల్లి మంచిగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అన్నీ కొంచెం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పప్పుచారుకు ఉన్నప్పుడు సైడ్‌కి ఇలా చికెన్ ఇలా రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. సో, ఇదైతే మా సింపుల్ లంచ్ చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది.
ఇంకా ఇవాళ మీరు ఏమి కుక్ చేసుకున్నారో, మీ లంచ్ స్పెషల్స్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఎవ్రీడే ఆఫ్టర్ 9 టు ఆఫ్టర్‌నూన్ అయితే ఇలా ఉంటదనమాట. పాపని స్కూల్‌లో దిగబెట్టొచ్చాక నేను చేసే పనులు పెద్ద హడావిడిగా ఏముండదు. సింపుల్‌గానే చేసేసుకుంటాను. మోస్ట్‌లీ ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటా కాబట్టి నాకేం పెద్ద హడావిడిగా పనులనిపించవు. సో, వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈజ్ పూజిత భూపాల్.